ప్రెస్ మీట్లు పెట్టి ఇది కరెక్ట్ కాదు. అన్ని స్థాయిలో గణేష్ నిమజ్జనంపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషన్ ఆనంద్ తెలిపారు. అనేక ప్రమాదాలు జరిగి 12 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. గణేష్ మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోరామని 20,000 మంది హైదరాబాద్ నుంచి 9,000 మంది ఇతర జిల్లాల నుంచి పోలీసులు వచ్చి నిమజ్జనం చేస్తారని, అందుకు తగ్గట్టుగా బందోబస్తులో పనిచేయబోతున్నామని సిపి ఆనంద్ తెలిపారు. ఈరోజు ఇక్కడ ఇప్పటికే చాలా మీటింగ్స్ జరిగాయి. ఒక మీటింగ్ లో సైబరాబాద్ కమిషనర్ గారు చెప్పారు, మా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ మీ పేర్లు మీ ముఖాలే గుర్తొస్తున్నాయని. మన మీటింగ్స్ ప్రారంభమై 15 రోజులు అయినాయి. సో దాని తర్వాత కమిషనర్ స్థాయి నుండి జోనల్ డీసీపీ దగ్గర, దాని తర్వాత పోలీస్ స్టేషన్ స్థాయిలో అన్ని రకాలుగా కోఆర్డినేషన్ సమన్వయ సమావేశాలు అన్ని జరిగాయి. సో దాని గురించి క్రమంగా అన్ని ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అన్ని కూడా సరిదిద్ది ఒక స్థాయికి వచ్చింది. కొన్ని పనులు ఇంకా చేయవలసి ఉంది. అయితే వర్షాలు కూడా ఎప్పుడు లేని విధంగా ఈసారి ఒక రకంగా వస్తున్నాయి. క్లౌడ్ బర్స్ట్ అని ఎక్కడైతే ఏ ప్రాంతాల్లో అయితే ఎప్పుడు కూడా వర్షం అంత పెద్ద ఎత్తున చూడలేదు ఆ ప్రాంతాల్లో రావడం, దాని కారణంగా కూడా ఎన్నో ఎలక్ట్రికల్ యాక్సిడెంట్స్ జరిగాయి. దాదాపు 12 మంది చనిపోయారు. సో దాని గురించి మేము చాలా మందికి అన్ని రకాలుగా మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, మీటింగ్స్ లో కానివ్వండి, మండపాల దగ్గర అందరికి చాలా అప్రమత్తం చేసి ఈ యాక్సిడెంట్స్ ఏవైతే జరుగుతున్నాయో కరెంట్ షాక్ వల్ల దాన్ని ఏ విధంగా నివారించాలో దానిపైన శ్రద్ధ వహించాము. దాని తర్వాత కొద్దిగా తగ్గుముఖం పట్టాయి. ఈ అజాగ్రత్తల వల్ల ఎటువంటి మరణాలు జరగద్దని ఈరోజు స్థానికంగా పండించే వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధీకరణ కర్మ